హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 2 చూద్దాము. ఏ కనిష్ట సంఖ్య 3 కలిపితే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అంటున్నాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపితే నిశ్శేషంగా భాగించబడుతుంది అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్లో కలిపితే అని ఉంటే ఆన్సర్ను తీసివేయాలి. ఒకవేళ క్వశ్చన్లో తీసివేస్తే అని ఉంటే ఆన్సర్లో కలపాలి. క్వశ్చన్లో గుణిస్తే అని ఉంటే ఆన్సర్లో భాగించాలి. క్వశ్చన్లో భాగిస్తే అని ఉంటే ఆన్సర్ను గుణించాలి. చూద్దాం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం 18, 4, 36 కి ఎల్సిఎం ఏం పోతుంది? 2 9 2 1 2 1 ఉంటుంది, 2 8 3 లో పోతుంది. చూడండి, 3 3 3 4 3 6 మళ్ళీ 2 లో పోతుంది, 3 అలాగే ఉంటుంది, 2 2 2 3 మళ్ళీ 3 లో పోతుంది, 3 1 2 అలాగే ఉంటుంది, 3 1. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 1 3 4 5 1 2 3 4 5. ఇప్పుడు ఏంటి? 2 3 6 6 2 12 12 3 36 36 2 72. ఇప్పుడు ఏమన్నాడు మనకు? ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపితే అది 18, 24, 36 వచ్చే నిశ్శేషంగా భావించబడుతుందని అన్నాడు. స్టెప్ 3 ఆన్సర్ ఏంటంటే ఈ కనిష్ట సంఖ్య 3 కలిపితే అన్నాడు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 3 కలిపితే అన్నాడంటే 72 నుంచి 3 తీసివేయాలి. కలిపితే అన్నాడంటే ఆన్సర్లో తీసివేయాలి. ఏంటి వస్తుంది ఆన్సర్? 69 వస్తుంది. 69 ఇస్ ద ఆన్సర్. అంటే 69కి 3 కలిపితే 72 వస్తుంది. ఈ 72 18, 24 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం ఆన్సర్.